హాయ్ ఫ్రెండ్స్, ముందుగా కొత్తవారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వారం రోజులు వేరే ఊరు వెళ్ళడం వల్ల మన సొంత గేదెలు వీడియోస్ తీసి పెట్టడం అయితే కుదరలేదు. నేనైతే ఈవేళ ఉదయం వచ్చి షెడ్లో ఈ వీడియో అయితే తీస్తున్నాను. మన దగ్గర ప్రస్తుతం అయితే ఈ గేదె అందుబాటులో ఉంది. వీడియో పూర్తి వరకు చూస్తే గేదె పూర్తిగా మొత్తం అన్ని పదుగు అలాగే గేదె లైను అన్నీ కూడా అర్థమవుతాయి. ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అలాగే వీడియో కూడా నీట్గా మొత్తం అన్ని వైపుల నుంచి తీశాను. పొదుగు సనకట్లు కూడా అన్నీ క్లియర్గా చూడాలంటే వీడియో పూర్తి వరకు చూడండి. గేదె చూశారు కదా, చాలా బలంగా, అలాగే వెనకాల ఎత్తు ఎలా ఉండాలో, గేదె ఎప్పుడు కూడా ఎదర తక్కువ వెనకాల ఎత్తుగా ఉండాలి. అదే మంచి క్వాలిటీ గేదె అని అర్థం. మేము గేదెల వ్యాపారం చేయడం వల్ల మనకి ఇటువంటి విషయాలు బాగా తెలుసు. గేదె అయితే చాలా బలంగా మంచి ఒళ్ళుతో ఉంది. ఇదైతే తొలిసూరు గేదె, మడిసూరు కూడా కాదు. మొదటి ఈత ఈసుకుపోయిందంట, ఇది రెండో ఈత అన్నమాట. అందుకే కొంచెం రెండో ఈతలాగా కనిపిస్తుంది, కానీ తొలిసూరు గేదె ఇది మాత్రం. ఇది చిన్న గేదె అయితే ఏమీ కాదు, సైజులో చాలా పెద్దది, చాలా బలంగా కూడా ఉంది. ఇది పాలు వచ్చి పూటకి 5 లీటర్ల వరకు ఇస్తుందని, దీని తల్లి 6 లీటర్లు ఇచ్చేదని రైతు అయితే మాకు చెప్పడం జరిగింది. మరి బుర్ర కూడా చాలా చిన్నది, రకం కూడా. ఇది చాలా కుదురుగా అయితే ఉంది. దగ్గరికి వెళ్ళిన, అలాగే తల దగ్గరికి వెళ్ళి దువ్విన గట్ట కూడా ఏమి చేయట్లేదు. ఆడవాళ్ళకి కూడా అలాగే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. మరి గేదె చూడడానికి కళ్ళకైతే చాలా నీట్గా ముద్దుగా అయితే కనిపిస్తుంది. అలాగే దీని బలం అయితే నేను మాటల్లో చెప్పలేను, అంత బలంగా అయితే ఉంది. ఇక దీని పొదుగు విషయానికి వస్తే, ఇది ఇప్పటికి 12 రోజుల టైం అయితే ఉంది ఈనడానికి. ఇప్పటికే దీని పొదుగు అయితే కొంచెం చేసే ఉంది. సనకొట్లు అయితే తొలిసూరి ఈత అంటే ఎవ్వరూ నమ్మరు దీని సనకొట్లు చూసి. అంతంత ఉన్నాయి సనకొట్లు, ఏకంగా 4 అంగుళాలు పొడవు ఉన్నాయి. వెనకాలవి పొడవు, ఎదరవి కొరస. ఏ లైన్లో ఉండాలో ఆ లైన్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, దీన్ని ఎవరైనా తొలిసూరు అంటే నమ్ముతారా? కానీ ఇది అక్షరాల తొలిసూరు పయ్యే. చూసారు కదా వెనక నుంచి ఎంత బలంగా కనిపిస్తుందో. ఇది 5 లీటర్ పాలు ఇస్తుందంటే సింపుల్గా ఒప్పుకోవచ్చు. ఇది మన దగ్గర అవైలబుల్గా ఉన్న గేదె అయితే, ఒకవేళ రైతులు పాలు కోసం చూస్తున్నట్టయితే ఈ ఎండాకాలం రైతులకి మేపుకొని పాలు తాగడానికి చాలా మంచి గేదెని అయితే నేను చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కనుక్కోవచ్చు. ఇది నా నెంబరే. ఇది వచ్చి రేట్ అయితే మనం 1,20,000 అయితే చెప్తున్నాం. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇటువంటి గేదెలు 1,30,000 పైనే అమ్ముతున్నాయి సంతల్లో, మార్కెట్లో, బఫెలో మార్కెట్స్లో అయితే. ఇది చాలా కుదురైన గేదె. నాకైతే ఈ గేదె బాగా నచ్చింది. మరి చూడడానికి ఇంట్లో చాలా ముద్దుగా లక్ష్మీదేవిలాగా భలే నీట్గా అయితే ఉంటుంది దొడ్లో పెట్టుకుంటే. తొలిసూరి అయితే కాబట్టి పాలు అంత కన్ఫర్మేషన్తో అయితే నేను హామీ అయితే ఇవ్వను. మరి కానీ 4 నుండి 4.5 లీటర్ల వరకు ఇస్తుందని అయితే దీని పొజిషన్ చూస్తే అర్థమవుతుంది. 5 లీటర్లని రైతు అన్నాడు, కానీ ఒక 4 లీటర్లు అయితే కన్ఫామ్గా ఇస్తుందని అయితే నేను చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఒకవేళ మీ సొంత గేదెలు కానీ, అలాగే డైరీ ఫారం నడుపుతున్న వాళ్ళు కానీ మీ గేదెల్ని అమ్మాలనుకుంటే మంచిగా 5 నుండి 8 నిమిషాల వరకు వీడియో ఇలా చాలా అడ్డంగా పట్టుకుని ఇప్పుడు చూస్తున్న వీడియోలో లాగా వీడియో తీసి, అలాగే ఆ గేదె ఇన్ఫర్మేషను, అలాగే పాలు ఎన్ని ఇస్తుంది, రకం ఏంటి, అలాగే రేటు ఇలాగా చెప్పి వీడియో అయితే నీట్గా తీసి నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తే
జస్ట్ వీడియోకి 500 మాత్రం ఫోన్పే చేయవలసి ఉంటుంది. మన ఛానల్లో అప్లోడ్ చేసి దాన్ని పబ్లిక్ అయితే చేయడం జరుగుద్ది. అలాగే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుద్ది. దానివల్ల మీరు అమ్మాలనుకున్న గేదెలు వెంటనే సేల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఉన్నవాళ్ళు పైన కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మంచిగా వీడియో తీసి అలాగే ఆ గేదె క్వాలిఫికేషన్స్ కూడా చెప్పి వీడియో వాట్సాప్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక వీడియోకి 500 మాత్రమే తీసుకుంటాం. ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే వాట్సాప్ ద్వారా ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మనకి రైతులకి ఉపయోగపడే గేదెలు అలాగే ఆవులు వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర ప్రతి వారం కూడా 4 నుండి 5 గేదెల వరకు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. శివుడి గేదెలు, తడిపి గేదెలు, అలాగే 4 నెలల 5 నెలల ప్రెగ్నెంట్ గేదెలు కూడా ఉంటూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అయితే అవుతుంది. అలాగే మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.